Hey guys, I hope you all guys are doing absolutely awesome. ట్యూబ్ లాంగ్ వీడియోస్ చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే ఇక్కడ ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్లీ నేను మమ్మీ యూ కెన్ సీ వీఆర్ ప్లేయింగ్ చెస్ హియర్. హాయ్, ఎవరు గెలుస్తుంది, నువ్వా నేనా? నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏమైందంటే బేసికల్లీ ఈ పిక్క మిస్ అయిందనమాట. అది మిస్ అవడం వల్ల చాలా డేస్ నుంచి చెస్ ఆడడం మానేసాం నేను మమ్మీ. సో ఇది మళ్ళీ దొరికింది. సో వీ స్టార్టెడ్ ప్లేయింగ్ చెస్. ఒక మంచి హ్యాబిట్ లాగా అయిపోయింది మాకు డైలీ ఆడటం. సో ఇప్పుడు గేమ్ అయితే ఎవరు ఆడతారో చూద్దాం. అండ్ నాది వైట్స్, మమ్మీది బ్లాక్స్. ఐ మేడ్ ద ఫస్ట్ మూవ్. బై ద వే నా రూమ్ అంతా చాలా మెస్సీగా ఉంది. పిల్లలు ఉన్నారు కాబట్టి అలాగే ఉంటుంది, ఇగ్నోర్ చేయండి. ప్రజెంట్ కండిషన్ అయితే ఇదన్నమాట. ఏంటి ఆనందం పడిపోతున్నా? చాలా తర్వాత నేను గెలుస్తాను. అప్పుడే ఫిక్స్ అయిపోయా గెలిచేస్తానని. చూడండి, చెస్లో ఎన్ని పిక్కలు చంపాం కాదమ్మా, లాస్ట్కి ఎవడు కింగ్ చేస్తాడన్నదే ఇంపార్టెంట్. కొంచెం లూజ్ అయిపోయాను, బట్ విల్ కోప్ అప్. చూపిస్తాను, మీ గేమ్ చూపిస్తాను చూడండి. చెక్ చెక్ చెక్. ఏమ్మా గెలిచేస్తున్నావు కదమ్మా. చెక్. మళ్ళీ మమ్మీ సోల్జర్ నా కింగ్డమ్లోకి వచ్చి క్వీన్ అయిపోయింది అనమాట. అమ్మ గేమ్ రావమ్మా. ఎందుకేంటి ఇంకా నేను ఓన్లీ నాకు కింగ్ ఒకటి ఉన్నాడు. ఏంటి ఎలా అయిపోయింది? ఇంకా అలా ఆడుతూనే ఉంటాను నేను, డ్రా అయినట్టు అది. ఇప్పుడు ఉన్నాడు, ఇలా మారుస్తాను. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇలా మారుస్తాను. అలా మార్చుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే నువ్వు చంపలేవు కాబట్టి నన్ను. ఏది చెక్క? ఇప్పుడు అర్థమైందా? అలాగా ఆడుతూ ఉండడమే. సరే చెక్. అమ్మ డ్రా మా ఆపు. నువ్వు ఎవరు చెప్పాడు ఎన్నిసార్లు చెప్పదని? ఎన్నిసార్లు నువ్వు చెక్ చేసుకో, నేను చెక్ చేసి చెప్తున్నాను. ఇంకా అదంతే డ్రా అయిపోయినట్టు ఇంకా. సో గైస్ వీఆర్ డన్ ప్లేయింగ్ విత్ ద చెస్. చెస్ ఎలా ఆడాను, లక్కీగా మమ్మీ గెలిచేసారు టు బి హానెస్ట్. అండ్ యా, చెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను, బాగా నచ్చింది. బేసికల్లీ చిన్నప్పుడు ఆడేవాడిని, కొంచెం బాగా గ్యాప్ వచ్చింది. బట్ అగైన్ నవ్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ద ఫామ్. అండ్ బై ద వే అవన్నీ పక్కన పెడితే ఐ హ్యావ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు షో యూ. ఇది కూడా నేను ఎప్పటి నుంచో కొందాం అనుకున్నది. ఫైనల్లీ ఐ బాట్ దిస్. అండ్ దిస్ ఈజ్ ఎ న్యూ కెమెరా. ఏంటి భయ్ ఎంత చిన్న డబ్బాన్ని ముందు పెట్టామని మీకు అనిపించవచ్చు. బికాస్ దిస్ ఈజ్ a action camera, the GoPro. So let us unbox it, bro. Wow, nice, fantastic. By the way, this is GoPro Hero 11 Black. Basically ఏంటంటే ప్రతి ప్లేస్లోనూ కెమెరాని యూజ్ చేయలేం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్ను కూడా కొన్ని ప్లేసెస్లో డెఫినెట్లీ యూజ్ చేయలేం. లైక్ వాటర్ అని కానీ, పూల్స్ అని కానీ, ఇలాంటి ప్లేసెస్లో యూజ్ చేయలేం. యాక్షన్ మోడ్లో ఉన్నప్పుడు బెస్ట్ కెమెరా ఈజ్ నో డౌట్ దట్ ఈజ్ ఎ GoPro. అండ్ అందుకోసం ఈ కెమెరా తీసుకున్నాను అన్నమాట. ఇదేంటంటే బేసికల్ ఏంటంటే వీడియో షూట్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా ఉంటుంది. జస్ట్ ఎంతే ఉంటుంది కాబట్టి ముందైతే అర్జెంట్గా అన్బాక్సింగ్ చేసేద్దాం దీన్ని. వావ్, బాక్సింగ్ చాలా బాగుంది. అండ్ హియర్ వి గో విత్ ద కెమెరా. అమ్మా బయటకు రావట్లేదు. ఎస్, యు సీ దిస్ స్మాల్ టైనీ లిటిల్ థింగ్. ఇది అంత ఉంది కానీ దీంట్లో వచ్చే క్వాలిటీ కానీ, కంటెంట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంపాటబిలిటీ. జస్ట్ చూడండి ఎంత ఉంది, జస్ట్ హార్డ్లీ 2.5-3 inches ఉంది. సో ఏంటంటే దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఎలాగైనా క్యారీ చేయొచ్చు. ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్. సో ఎంత గట్టిగా వాడితే అంత గట్టిగా వాడుకోమంటుంది అనమాట ఈ కెమెరా. ఎస్ షిట్.
చిరిపోయింది. సో హీ వి గో. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే బేసికల్లీ ఇంతకు ముందు వరకు గోప్రోస్కి ఫ్రంట్ స్క్రీన్ ఉండేది కాదు, ఓన్లీ బ్యాక్ స్క్రీన్ ఉండేది. బట్ ఈ గోప్రోకి ఏంటంటే గోప్రో 11కి ఏంటంటే ఫ్రంట్ కూడా స్క్రీన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే తెలుసు కదా నాకు వ్లాగ్స్ అంటే ఇష్టం, వ్లాగింగ్ అంటే ఇష్టం అని. సో వ్లాగింగ్ చేసుకోవడానికి కూడా ఈ గోప్రో చాలా చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ గోప్రో 11 ఫస్ట్. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ ఇచ్చాడు. అండ్ ఇది ఎక్కడైనా దీని ఏదంటారా క్లిప్స్ ఎడ్జెస్ అదే ఎక్కడైనా ప్లేస్ చేసుకోవడానికి దీన్ని గోప్రోని పెట్టుకోవడానికి క్లిప్స్ ఇచ్చాడు. అండ్ హియర్ వీ హ్యావ్ ద మౌంట్ అండ్ హియర్ వీ హ్యావ్ ఓకే దిస్ ఈస్ ద బ్యాటరీ. అండ్ దాన్ని ఎక్కడైనా సెట్ చేసుకోవడానికి వస్తుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సెట్. ఇప్పుడు దీన్ని తీసి సెట్ చేసి మొత్తం అంతా చేసి చెయ్యాలి. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో అప్కమింగ్ వీడియోస్లో దీంతో వీడియో ఫుటేజ్ అనేది షూట్ చేసి మీకు చూపిస్తాను. సో యా దట్స్ ద అన్బాక్సింగ్. అండ్ బై ద వే ఇక్కడ వైజాగ్లో ఎప్పుడూ లేనిది, వైజాగ్ హిస్టరీలో ఎప్పుడూ లేనిది ఫర్ ద ఫస్ట్ టైం హై టెంపరేచర్స్ హిట్ అవుతున్నాయి. లైక్ 44, 46 డిగ్రీస్ టెంపరేచర్ అనేది హిట్ అయింది. చొక్కల చెప్తున్నాను, నైట్ 12 o'clock కూడా ఇలా ఇంటి నుంచి బయటకు వెళ్తే స్వెట్ పడుతూ చెమటలు కారేస్తున్నాయి. దట్టు వైజాగ్ బీచ్ పక్కన ఉంటుంది కదా, హ్యూమిడిటీ అనేది బీభత్సంగా ఉంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకి మంచిగా గట్టిగా తడుస్తుంది అనమాట. సో అది సంగతి. సో దట్స్ ద అప్డేట్, దట్స్ ద అన్బాక్సింగ్ అండ్ దట్స్ ద షార్ట్ అండ్ సింపుల్ వ్లాగ్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే నచ్చినట్టయితే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. అండ్ ఫ్యాషన్ కోసం, వ్లాగ్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఇంకా ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం మేక్ షూర్ ది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. బై ద వే నేను డైలీ యూట్యూబ్ షార్ట్స్లో ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఓన్లీ వాటి కోసం కంటెంట్ అనేది పడుతున్నాను. సో go and check them out. And that's it for today's video. Let us all look good and feel good. Bye bye.